నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పన్నీర్ కోఫ్తా కర్రీని రెస్టారెంట్స్ అండ్ దాబా కంటే మించిన టేస్ట్‌తో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 15 దాకా కాజు తీసుకున్నాను. ఈ కాజులోకి కొంచెం వేడి వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద కప్పు దాకా ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసుకోండి. అలాగే సేమ్ కప్పుతోటి ఒక కప్పు దాకా టమాటాలు కూడా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత బటర్ వేసుకుందాం. ముందు బటర్ వేస్తే మాడిపోతుంది కాబట్టి ఆయిల్ వేసుకున్నాక వేసుకోండి. ఒక 2 లవంగాలు వేసినాను. తర్వాత 2 ఇలాచి వేసినాను ఇక్కడ. నెక్స్ట్ ఒక 4 అంటే 4 మిరియాలు వేసుకోండి. తర్వాత కొద్ది దాల్చిన చెక్క వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం నూనెలో మగ్గించుకోండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. ఈ టమాటా ముక్కలను కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలు ముందుగా ఇక్కడ ఉప్పు వేసుకుందాము. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా మంచి కలర్ కోసము. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇవంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకున్న కాజు వాటర్తో పాటు వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా, ఈ బిర్యానీ ఆకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మనం స్ట్రైనర్లోకి వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనకు రెస్టారెంట్స్లో ఈ విధంగా చేస్తారు కాబట్టి రుచి అనేది చాలా బాగుంటుంది. మనం కూడా ఇలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా ఇలా కలుపుకుంటూ కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నార్మల్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి పౌడర్ వేసుకోండి. ఇదైతే కంపల్సరిగా వేసుకోవాలి. అస్సలు స్కిప్ చేయొద్దు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము గ్రేవీ కోసం మిక్సీ జార్ కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి షాహీ పన్నీర్ మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల. మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకుంటే మీరు పాల పైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1 నిమిషం ఉడికించుకుంటే మనకు ఈ పన్నీరు కోఫ్తా కర్రీ కోసం గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 200 గ్రాముల దాకా నేను పన్నీర్ తీసుకొని తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక ఆలు ఉడికించుకొని పీల్ తీసేసుకొని మనం ఇలా తురుముకోవాలి. చేతితో మనం నలిపేసుకున్నామంటే ఉంటలుగా ఉంటుంది కాబట్టి ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత కొంచెము ఇక్కడ కొరియాండర్ పౌడర్ అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1 మిర్చి అయితే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి పౌడర్ వేసుకోండి. కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అండి, కానీ ఓపిక చేసుకున్నారంటేనంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బైండింగ్ కోసం ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి ఒకేసారి వేయొద్దు, చూసుకొని కలుపుకోండి. మైదా పిండి అనేది మైదా పిండి వేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దు. ఎక్కువగా కలిపిందంటే మీకు ఈ పన్నీర్ బాల్స్ అనేది బాగా గట్టిగా వస్తాయి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. రౌండ్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి.
ఈ పన్నీర్ బాల్స్ అన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్దగా చేయొద్దు, మీడియం సైజులో చేసుకోండి. అన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని డైరెక్ట్గా మనం ఆయిల్లో వేపుకున్నామంటే విచ్చుకపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని డైరెక్ట్గా ఇలా వేపుకోకుండా వీటిని మనం మైదా పిండిలో కోట్ చేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పన్నీర్ బాల్స్ని ఈ మైదా పిండిలో ఇలా కోట్ చేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ ఇలానే చేసేసుకొని మొత్తము మనము ఒక ప్లేట్లోకి రెడీగా పెట్టుకోవాలి. మనం ఇవి చేసుకునేటప్పుడే మనం ఆయిల్ కూడా ఒక సైడ్ హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు, పన్నీర్ కదా తొందరగా ఫ్రై అయిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి. బాల్స్ వేసినాక వెంటనే కదిలించకుండా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేపుకున్నారంటేనంటే పచ్చిదనం లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా వేపుకొని తీసుకోండి. మిగతా పన్నీర్ బాల్స్ని కూడా సేమ్ ఇలానే వేపుకొని వీటిని అన్నిటిని కూడా మనం టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం పన్నీర్ బాల్స్ వేసుకుందాము. పన్నీర్ బాల్స్ నేనైతే ఇక్కడ వేసి చూపిస్తున్నాను, కానీ మీరు తినే ముందు వేసుకోవాలండి. ముందే మనం ఇందులో వేసామంటే ఈ పన్నీర్ బాల్స్ అనేది బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని మీరు తినేటప్పుడు వేసుకొని ఈ ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, ఈ మనకు పన్నీరు కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.